అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి సంఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం శేఖర్రావుపేటలో జరిగింది. సో మనకి సమాచారం తెలిసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. శేఖర్రావుపేటలో నాంపల్లి భిక్షపతి అనే రైతుని వాళ్ళ సోదరుడి కుమారులు విపరీతంగా కట్టెలతోటి దాడి చేసినటువంటి సంఘటన అయితే ఈ 2-3 రోజుల క్రితం జరిగింది, వారం రోజుల క్రితం. సో పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. ఆల్మోస్ట్ ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. చిన్న కోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాళ్ళు నిందితులు రిమాండ్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్దలు సంపాదించినటువంటి ఆస్తి విషయంలో గొడవలు. సో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా ఒప్పందాన్ని తుంగలో దొక్కుతూ ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఊర్లో గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించిన దానికి కూడా పట్టించుకోకుండా వాళ్ళ సోదరుని మీద దాడికైతే పాల్పడ్డటువంటి సంఘటన అయితే చూడొచ్చు. సో కొంత అమానవీయ సంఘటన అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తోడబుట్టిన వ్యక్తిని కూడా ప్రాణాలు తీసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరైతే ఊర్లో చర్చనీయాంశం అవుతుంది. ఊరందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాపీ ఇది. సో చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిన డేట్ 12/4/2026 రోజు అయితే ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇది ఒప్పందాలకు సంబంధించిన అంశం ఇది. సో ముందుగా అంటే 3 ఎకరాల 36 గుంటలకు సంబంధించి అమ్మకానికి సంబంధించి ఒప్పందం చేసుకొని తర్వాత 18,50,000 రూపాయలు అడ్వాన్స్ కూడా పే చేసిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి అమ్మడానికి ఒప్పుకొని ఆ తర్వాత ముందుకు రాకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా వీళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం. మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు, ఇంకొక ఒప్పందం చేసుకున్నారు. సరే జరిగిపోయింది, మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ దాన్ని కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనతో పాటు నాంపల్లి భిక్షపతి అయితే అందుబాటులో ఉన్నాడు. ఆయన్ని అడిగి అసలు వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.